నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గ్రామాల అభివృద్ధి టీడీపీ హయాంలోనే జరిగిందని, చిలకూరు మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొని అభివృద్ధి పనులు ప్రారంభించిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. పాస్టర్ ప్రవీణ్ మృతిపై వాస్తవాలు వెల్లడించాలి. పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మృతిని నిరసిస్తూ గూడూరు పట్టణంలో శాంతి ర్యాలీ నిర్వహించిన క్రైస్తవ సంఘాలు. మాట్లాడిన రెవరెండ్ ప్రవీణ్ రాజు తదితరులు. ప్రజలు మన ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమావేశంలో పాల్గొని మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆంజనేయుడికి పల్లకీ సేవ. ఇందరమ్మ కాలనీ లోపల ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారికి నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. గ్రామాల అభివృద్ధి టీడీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగిందని, పేద ప్రజల అభివృద్ధికి నిరంతరం పాటుపడే వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రమేనని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. చిలకూరు మండలంలోని ఉడతావారి పార్లపల్లి, తొణుకుమాల గ్రామాల్లో జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొని అభివృద్ధి పనులు ప్రారంభించారు. చిల్లకూరు మండలంలోని ఉడతావార పార్లపల్లి, తొణుకుమాల గ్రామాల్లో పల్లి పండుగ కార్యక్రమంలో భాగంగా 30 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైన్లు, మినీ గోకులాలు, పశువుల తాగునీటి తొట్టిలు వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ శ్రీ పినుసుల లక్ష్మీనరసింహస్వామి దేవాలయ మాజీ చైర్మన్ తానంకి నానాజీ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన వారికి ప్రజలు పూలమాలలు వేసి మంగళహారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి టీడీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగిందని, పేద ప్రజల అభివృద్ధికి నిరంతరం పాటుపడే వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రమేనని తెలిపారు. గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా తట్టెడి మట్టి పోసిన దాఖలాలు లేవన్నారు. ఓడినా గెలిచినా మేము ప్రజలతోనే ఉన్నామని, అభివృద్ధిని అందించే ప్రభుత్వాన్ని ప్రజలు ఎప్పుడూ మర్చిపోవద్దని ఆయన వివరించారు. ఈ ఊర్లో ఏదన్నా ఒక సిమెంట్ రోడ్డు, ఒక కాలువ కట్టామంటే అది తెలుగుదేశం పార్టీ హయాంలో ధైర్యంగా చెప్తాను. ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు ఇక్కడ మీటింగ్లు పెట్టా. రాజగోపాలన్న గోపిచంద్, మేకల గోపిచంద్ గారు ఉన్నప్పుడు చాలాసార్లు ఇక్కడ తీసుకొచ్చి మీటింగ్ పెట్టించాడు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు కొన్ని పనులు చేశారు. మళ్ళీ తర్వాత మీరు ఏదో చేస్తారని చెప్పి మళ్ళీ ఒక గవర్నమెంట్ని గెలిపించారు. ఈ 5 సంవత్సరాల్లో మీకు ఒక్క పని కూడా చేసిన దాఖలాలు లేవు. గెలిచిన వాడు మీకు కనిపించిన దాఖలాలు లేవు. అంటే ఏ గవర్నమెంట్ కూడా మీకు తెలియని పరిస్థితి. కానీ ఆ రోజు ఓటు వేశారు, గెలిచి వేశారు. కానీ మీ అందరి జమానా మళ్ళీ నేను పోటీ చేశా, మళ్ళీ నన్ను ఎమ్మెల్యేగా మీరు ఎన్నుకున్నారు. ఆ రోజైతే ఏదైతే నేను చెప్పానో ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ నుంచి హరిజనవాడ వరకు రోడ్డు వేయిస్తానని చెప్పి ఆ రోజు ఈ ఊర్లో ఇక్కడే చెప్పా మీటింగ్ పెట్టి. అది ఇప్పుడు వేయించా. మా త్రివిక్రమ్, మా విజయ భాస్కర్, మా కుమార్, వీళ్ళ ముగ్గురి నాయకత్వంలో దాదాపు ఈ ఒక గ్రామంలోనే 35,83,000 రూపాయలతో నేను గెలిచిన 10 నెలల్లోనే ఈ వర్కులు చేయించాలని చెప్పి మీ అందరూ తెలియజేస్తున్నా. ఏం చెప్తున్నాంటమ్మా, మీ అందరూ కూడా ఎంతోమంది ఎమ్మెల్యేలు గెలుస్తారు, ఎంతోమంది ముఖ్యమంత్రులు అవుతారు. కానీ ఇంకా మరికొందరు మాట్లాడారు. డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మన ప్రీతమ నాయకులు అన్ని రకాలుగా చిలకూరు మండల తెలుగుదేశం పార్టీకి అండదండలు అందించే నేత తానంక నానాజీ గారి యొక్క ఆయన యొక్క ఆలోచనతో తిరిగే మండల తెలుగుదేశం పార్టీ నాయకులందరి యొక్క సమిష్టి ఆలోచనతో ఈ మండలాన్ని అనేక రకాలుగా అనేక గ్రామాల్లో ఉన్న అభివృద్ధి అన్నింటినీ కూడా పరిశీలించి అభివృద్ధి వైపు తీసుకోబోతా ఉన్నాం. ఈ యొక్క పరంపర ఇలాగే జరగాలని చెప్పి, అదేవిధంగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈరోజు ఇంకా ఉన్నాయి. వాటన్నింటిని కూడా మనం మన యొక్క గౌరవ శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో కేవలం ఒక 5-6 నెలల వ్యవధిలో మేము పూర్తి చేయడం జరిగింది. 30 లక్షల పైచీల వ్యవధిలో
పనులు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగింది. అది కూడా ఎమ్మెల్యే గారి చొరవతో, ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారి చొరవతో. ఎందుకంటే ఏ రోజు అండి ఏ విషయం అడిగినా కానీ ఏ రోజు కూడా ఎమ్మెల్యే గారు కాదు అని మమ్మల్ని తిప్పి పంపించినది ఈ రోజు వరకు లేదు. సో ప్రత్యేకంగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా కూడా గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి, అవి కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఇప్పుడు కూడా మీ అందరి సమక్షంలో కూడా ఎమ్మెల్యే గారికి నేను అర్జీ ఇస్తున్నాను. దీంట్లో కూడా ఏంటంటే మెయిన్ తాగునీటి సమస్యలు, ఇప్పుడు మళ్ళీ సీసీ రోడ్లు, డ్రైన్లు ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం. అన్ని నెక్స్ట్ వచ్చే దాంట్లో 15 ఫైనాన్స్ వస్తుంది, దాంట్లో పెడతామని మనకు హామీ ఇవ్వడం కూడా జరిగింది. సో ప్రతి ఒక్కరికి, ప్రతి గ్రామ ప్రజలందరి తరఫున కూడా ఎమ్మెల్యే గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే మండలంలో మాకు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఉచ్చూరు వెంకటేశ్వర రెడ్డి, కార్యదర్శి నెల్లటూరు చిరంజీవి, రాష్ట్ర మహిళా కార్యదర్శి గుండాల లీలావతి, గ్రామ సర్పంచ్ బొమ్మిళ్ల త్రివిక్రమ భూపతి, ఉప సర్పంచ్ అరిపినేటి విజయభాస్కర్, బీసీసీఎల్ అధ్యక్షుడు మేకల కుమార్, పూడిపత్తి ప్రవీణ్ కుమార్ రెడ్డి, రాజశేఖర రెడ్డి, మహిళా అధ్యక్షురాలు నెల్లటూరు సుప్రజ, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓ గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఎవరూ అధైర్యపడొద్దని, వచ్చేది మన ప్రభుత్వమేనని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికలపై ఆయా నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశం నిర్వహించారు. కూటమి నాయకులు దౌర్జన్యాలకు పాల్పడ్డారని, వైకాపా తరపున గెలుపొందిన ప్రజాప్రతినిధులను భయభ్రాంతులకు గురి చేసినట్లు పలువురు నాయకులు జగన్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదన్నారు. వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అక్రమ కేసులు పెడుతున్నారని, ఎవరూ అధైర్యపడవద్దని ఆయన వారికి సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై విచారణ జరిపి వాస్తవాలు చెప్పాలని సంఘ కాపరి రెవరెండ్ ఎం ప్రవీణ్ రాజు తదితరులు కోరారు. ప్రవీణ్ అనుమానాస్పద మృతి పట్ల గూడూరు పట్టణంలో సంఘస్థులందరూ కలిసి శాంతి ర్యాలీ చేపట్టారు. పాస్టర్ ప్రవీణ్ మృతి పట్ల క్రైస్తవ సంఘాలు సంతాపం తెలుపుతున్నాయి. ఆయన మృతి ఎలా జరిగిందనేది తేల్చాల్సిన అవసరం ఉందని వారు కోరుతున్నారు. ఈ క్రమంలో భాగంగా గూడూరు పట్టణంలో శాంతి ర్యాలీ జరిగింది. సంఘస్థులందరూ స్థానిక లోతరన్ చర్చి ప్రాంగణం నుండి మైథిలి ఆసుపత్రి మీదుగా గడియారం స్తంభం వరకు శాంతియుతంగా తమ నిరసన తెలిపారు. ప్లకార్డులు, క్యాండిల్స్ తో ఈ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక సంఘ కాపరి రెవరెండ్ ఎం ప్రవీణ్ రాజు తదితరులు మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ మృతిపై అనుమానాలున్నాయన్నారు. ఆయన అనుమానాస్పద మృతిపై వెంటనే విచారణ చేపట్టి వాస్తవాలు తెలియజేయాలని కోరారు. ప్రవీణ్ ఆత్మకు శాంతి చేకూరాలని తామంతా సంతాపం వ్యక్తం చేస్తున్నామని వారు వివరించారు. ఏ రీతిగా ఆయన మరణించారో మాకైతే తెలియలేదు. ఆయన ఒక సేవకుడుగా మరణించుతున్నాడు. మరి ఏ విధంగా మరణించాడో ఆయన త్వరగా ఆయన గురించినటువంటి పరిష్కార మార్గం, ఆయన యొక్క మరణాన్ని గురించినటువంటి ఆ దిగ్భ్రాంతి నుండి మేమందరం రావడానికి మరి ఆ సమస్యను పరిష్కరించవలసిందిగా, ఆయన మరణాన్ని గురించినటువంటి పూర్తి డీటెయిల్స్ కూడా మరి ప్రభుత్వం వారు కానీ అన్ని శాఖల వారు ఈ యొక్క అనుమతిని, ఆ మరణాన్ని గురించినటువంటి ఆ అనుమతిని తీసుకొని ఆ సమస్య, ఆయన మరణాన్ని గురించినటువంటి పరిష్కార మార్గం చూపించవలసిందిగా నేను మా సంఘం తరఫున, సంఘ కాపరిగా, సంఘ పెద్దల తరఫున ఇంతమంది సంఘస్థులు వచ్చారు. వీరందరూ కూడా ప్రవీణ్ పగడాల గారి యొక్క దైవ సేవకులు ప్రవీణ్ పగడాల గారి మరణము క్రైస్తవ లోకాన్ని ఎంతో దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన మరణము ఆయన చంపినట్లుగా, ఆయన ఒక గొప్ప సేవకుడు, ఎవరిని ఏ మతాన్ని దూషించిన వాడు కాదు. కాకపోతే దుర్మార్గులు ఈ కార్యాన్ని జరిగించారు. దానికి మేము గూడూరు క్రైస్తవ సంఘము, లూథరన్ సంఘము సంతాపమును తెలుపుకుంటూ ఈ ర్యాలీని నిర్వహిస్తున్నాము. ఈ శాంతి ర్యాలీలో చైర్మన్ కె రాజయ్య, ఐసీసీ, పిసిసి సభ్యులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని, వివిధ పన్నుల ద్వారా ప్రజలు కట్టిన 3,000 కోట్ల నిధులను ఇతర అవసరాలకు వాడేశారని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. విజయవాడలోని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయంలో సుజన మిత్ర కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి చేతుల మీదుగా డివిజన్ కోఆర్డినేటర్లకు ఎలక్ట్రికల్ బైక్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి తదితరులు పాల్గొన్నారు. శ్రీ నాగులు మీరా గారిని
నాతో అనేక సార్లు మాట్లాడారు. ఎలా యాక్చువల్గా మళ్ళీ ఇప్పుడు అదే శాఖకి వచ్చాను. కానీ అప్పటికిప్పటికి తేడా ఏంటంటే, అప్పుడు డిపార్ట్మెంట్కి బడ్జెట్ ఉండేది, రీజనబుల్ బడ్జెట్. ఇప్పుడు ఏమైందంటే బడ్జెట్ ఇచ్చిన ఆ అమౌంట్ అంతా దేనికి పోతుందంటే గత ప్రభుత్వం చేసిన అప్పుల యొక్క లోన్ కట్టడానికి, ఇంట్రెస్ట్ కట్టడానికి, దాని రీపేమెంట్స్. వాళ్ళు చేసిన మున్సిపల్ శాఖలో అనేకమైన లోన్స్ చేశారు, వాటి రీపేమెంట్స్కి వాటి ఇంట్రెస్ట్కి పోతుంది. ఇంకా దారుణం ఏంటంటే 2019 ఫిబ్రవరిలో నేను మినిస్టర్ అప్పుడు రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్లో 100% ప్రతి ఒక్కరికి 135 లీటర్లు వాటర్ ఇవ్వాలి పర్ డే అనే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే ఇచ్చింది. దానికి మ్యాచింగ్ ఫండ్కి అది కూడా ఆగిపోయింది. ఇలా గత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాలు కూడా పక్కన పడేసేసి మ్యాచింగ్ ఇవ్వక రకరకాలుగా అప్పులు చేసేసి, అంటే ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ లేదు. గత ప్రభుత్వానికి ఒక ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలి, ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఏ ప్రాజెక్ట్కి ఎప్పుడు ఇవ్వాలి, ఏ సంక్షేమ పథకానికి ఇవ్వాలనే ఆలోచన లేదు అసలు. నా డిపార్ట్మెంటే చెప్తాను, ఇటు అన్ని డిపార్ట్మెంట్లు, ఒక్క డిపార్ట్మెంట్లోనే ఈరోజు 5,350 కోట్లు 2019 ఫిబ్రవరి. ఎవరు వదులుకోరు. 2014-19లో అయితే సీఎం గారు ఒకటే చెప్పారు, కేంద్రానికి. చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణంలోని ముడిప్ప సర్కిల్ వద్ద కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఎస్డిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు పత్రాలను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్న వక్ఫ్ సవరణ బిల్లును వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు జమీర్ లాల్, అన్వర్ బాషా, యూసఫ్ తదితరులు పాల్గొన్నారు. డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మేము దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపడుతున్నాము. అందులో ముఖ్య కారణం ఏమిటంటే, ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉంది, ఈ కేంద్ర ప్రభుత్వం మన దేశ రాజ్యాంగానికి విరుద్ధంగా, మన దేశ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఏదైతే మైనార్టీలకు సంబంధించిన వక్ఫ్ చట్టం ఉంది, ఆ వక్ఫ్ చట్టానికి సవరణ చేసి వక్ఫ్ సంబంధించిన స్థిరాస్తులను కాజేయాలనే ఉద్దేశంతో తెర మీదకు తెచ్చింది ఏదైతే ఈ చట్టం ఉంది. ఈ చట్టానికి వ్యతిరేకంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏదైతే ఈ చట్టానికి వెంటనే రద్దుపరచాలని, ఈ బిల్లును రద్దుపరచాలని మేము ఎస్డిపిఐ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఈ బిల్లు ఈ రోజు పార్లమెంట్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఎంపీలందరూ ఓటు వేసిన తర్వాత బిల్లు అనేది పాస్ అవుతుంది. మేము ఒకటే కోరుకుంటున్నాము, మన భారతదేశంలోని ప్రతి ఒక్క ఎంపీలను మీరు కేవలం బీజేపీ పార్టీకి ఎంపీగా కాదు, భారతదేశంలోని ప్రతి కులస్తుడు, ప్రతి మతస్థుడు అందరూ కలిపి మీకు ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లు వేసిన తర్వాత మీరు ఎంపీలు అయినారు. మీ పని ఏమిటంటే భారతదేశంలోని ప్రతి మతాన్ని, ప్రతి కులాన్ని, ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ దేశానికి డెవలప్మెంట్ చేయాలి. అది ఆలోచించి ఈ రోజు మీరు పార్లమెంట్ లో ఈ బిల్లును వ్యతిరేకించాలి. అలా లేని పక్షంలో ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు, ప్రతి ఒక్కరూ రోడ్డు మీదకి వస్తారు. మిమ్మల్ని రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని సభాముఖంగా తెలియజేస్తున్నాము. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చింది, ఈ బీజేపీ ప్రభుత్వం తన మేనిఫెస్టో తెలిపింది, మనము నల్ల డబ్బులను తెస్తాము, బ్లాక్ మనీని అత్యధికం తెస్తాము, సబ్కా సాత్ సబ్కా వికాస్, ప్రతి ఒక్కరిని ఆదుకుంటాము, బేటీకు బచావ్ బేటీకి పడావ్ అనే గూడూరులోని సెయింట్ పాల్ లోతరన్ చర్చిలో శ్రమల కాల 40 దినముల శ్రమల కాల ప్రార్థనలు ప్రతిరోజు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా మంగళవారం సాయంత్రం కాపుదల అనే అంశంపై వివరణ కార్యక్రమం జరిగింది. ఈ ప్రార్థనలో పాస్టర్ ప్రవీణ్ కుమార్, చైర్మన్ రాజయ్య, సంఘ సభ్యులు పాల్గొన్నారు. శ్రమల కాలపు
అతడు సజ్జనుడును నీతిమంతుడనై ఉండి వారి ఆలోచనలకు పరిశుద్ధుడును అయినటువంటి మా లోకరక్షక ఈ పాదముల స్తోత్రములైన ఈ శ్రమల కాలం మీద ప్రభువ వాక్య సందేశం ఇవ్వబోచున్నటువంటి వాక్య సందేశాన్ని అందించమని కోరిన మన పాస్టర్ గారికి సంఘ పెద్దలకు ధన్యవాదాలు వచ్చినాం. ఇది చాలా చిన్న వాక్యం. యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఎవరు కాపాడుతారు మనల్ని అంటే అంటున్నాను. ఇదంతా మనం జనవరి 1 రోజు పాడిన పాటే. ఏం పాట అంటే గతకాలమంతా నీ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంది కదా. జనులు స్తోత్రాలయ్యా, మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇంద్రమ్మ కాలనీలో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం సాయంత్రం స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కరుణించి కాపాడయ్యవోయి పవనసుతుడా నీకు దివ్య దితులా పరమానాలతో నీకు పండుగలు చేస్తా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రామాల అభివృద్ధి టీడీపీ హయాంలోనే జరిగిందని చిలకూరు మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొని అభివృద్ధి పనులు ప్రారంభించిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసన్ సునీల్ కుమార్. పాస్టర్ ప్రవీణ్ మృతిపై వాస్తవాలు వెల్లడించాలి. పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మృతిని నిరసిస్తూ గూడూరు పట్టణంలో శాంతి ర్యాలీ నిర్వహించిన క్రైస్తవ సంఘాలు. మాట్లాడిన రెవరెండ్ ప్రవీణ్ రాజు తదితరులు. ప్రజలు మన ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమావేశంలో పాల్గొని మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆంజనేయుడికి పల్లకీ సేవ. ఇందరమ్మ కాలనీలో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామి వారికి నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీశ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.